మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ పాదల స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నత స్థలంలో నివసించువాడు, పరిశుద్ధ స్థలంలో ఆరాధింపవలసిన దేవుడు, నిత్యము పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాను ప్రతి గానం చేత స్తుతింపబడుచున్న దేవుడు, స్తుతులకు పాత్రవు, ఆరాధనకు విగ్రహమైన తండ్రి, మీ పాద స్తోత్రములు. గత నెలంతా మమ్మల్ని కాపాడినారు. మరి చివరి వారంలో దేవా, మరి చివరి రోజులు గడియల్లో ఉంటున్నాం. మరి ఈ నెల అంతా ఆయా దేవ ఆరాధన, బలవర్తమానం, ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, ప్రయాణం వెళుతున్నప్పుడు ప్రార్థనలు, వ్యక్తిగతంగా మా జీవితాల్లో మేము చేసిన మేలుపడి స్తోత్రములు, పగలు ఎండదెబ్బైనను రాత్రి వెన్నదెబ్బైన తగలకుండా కాపాడేందుకు స్తోత్రములు. ప్రస్తుతం వర్షాకాలం, తుఫాను దేవా, మరి రకరకాల పేర్లతో కూడుకున్న మరి తుఫాన్లు ఉంటున్నాయి. ఎంతోమంది ప్రభా, మరి కోస్తా ఏరియాలో, తూర్పుగోదావరి జిల్లా, మరి కాకినాడ, ఇదంతా బంగాళాఖాతం ఏరియా అంతా మరి వర్షాలు పడుతూ దేవా, మందా తుఫాన్ అని దేవా అనేక రకాలుగా ఈ దినం దాదాపు 3 వారం రోజుల నుండి ఈ వర్షాకాలం భోజనం లేక, సరైన వసతులు లేక, పొలాలని కొట్టుకుపోయి మరి ఎంతోమంది ఉంది కానీ వండుకోవడానికి కూడా కష్టం. ఇళ్ళలోకి నీళ్ళు వచ్చి ఎంతో ఇబ్బందులు పాలై నిద్ర లేక ఆకలితో అనుమతిస్తుంటున్నారు. దేవా, మమ్మల్ని అయితే మీరు క్షేమంగా ఉంచినారని కూడా స్తోత్రములు. ఇశ్రాయేలీయులను కాపాడినట్లు మమ్మల్ని కూడా మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మరి సురక్షిత ప్రాంతాలకు అనేకులు తరలిస్తూ ఉంటున్నారు. మమ్మల్ని అయితే సురక్షితంగా ఇక్కడ ఉంచారు. కేవలం మీ కృప, దయ, దేవుని పిల్లల యొక్క ప్రార్థనలు, దైవ సేవకుల యొక్క ప్రార్థనలు బట్టి మరి దేవుని పిల్లలకు కాపుదల, క్షేమం, అది తన బిడ్డలను పోగు తీసి ఈ విధంగా ఒక చోట సురక్షిత ప్రాంతంలో పెట్టే దేవుడు. దేవ, మేము సుఖంగా ఉందామని కాదు కానీ మరి చాలామంది ఇబ్బందులు ఉంటున్నారు. వారి కొరకు కూడా మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. మొదట ఒప్పుకోలు ప్రార్థనలో మేము మా పాపాన్ని మేము ఒప్పుకొని పూర్తిగా విడిచిపెట్టి దేవుని యొక్క ప్రేమ కలిగినందుకు సహాయం చేయండి. దయగల తండ్రి, మరి ఈ సమయం కొరకు మరి ప్రార్థన చేస్తూ వచ్చాం. ఆమెన్ ప్రేయర్ కొరకు మరి బుధవారం మరి డ్యూటీ అయిపోయిన తర్వాత ఆన్లైన్ ప్రేయర్ కలిగి ఉండాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. మధ్యలో ఈ వర్షాల వల్ల మధ్యలో డ్యూటీ కూడా లేదు. మధ్యలో డ్యూటీ వేస్తారనుకున్నా, దేవా ప్రార్థన మిస్ అయిపోయింది అనుకున్నా. మరి నిజంగా ఈ 3 దినాలు ఈ వర్షాకాలము దేవా, మరి రవాణా సరిగా, రోడ్డు రవాణా సరిగా లేదు, వెహికల్స్ పోవడం లేదు, చెట్లు పడిపోయి అంతా గందరగోళంగా ఉంది. తిరుపతి, నెల్లూరు, విజయవాడ సర్వీసులు రద్దు చేయబడ్డాయి. అందుకు ఇంటికాడ ఉండడం జరిగింది. మరి అదేవిధంగా ఈ దినం మరి విజ్ఞాపన ఉపవాస ప్రార్థనకు సమయం అనుకూలపరిచారు. అందుకే దేవా, 55వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనంలో, నా తలంపులు వంటివి కాదు నీ తలంపులు. అదొకటి. మళ్ళీ వీళ్ళు ఊరు పోయినారు, ఎప్పుడు వస్తారు, ఉండేది ఇద్దరమే కదా, పాలు నేనే. మరి సరే, ముగ్గురమే ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళిపోదాం అనుకున్నాం. తిరిగి దేవాని బిడ్డలు అనంతపురం వెళ్ళి వారు కాలేజీలో ఇద్దరు
మరి ముగించుకొని తిరిగి రాగలిగి తర్వాత ప్రార్థనలో పాల్గొనటకు మీరు క్షేమంగా నడిపించారు. బస్ ప్రయాణంలో ఎంతో ఇరుకు ఇబ్బందులు, ఇప్పుడి బస్సు వల్ల సీటు దొరకకపోవడం, అనానుకూల పరిస్థితులు ఉంటున్నాయి. అయినా వారు క్షేమంగా వెళ్ళి మధ్యరెడ్డి మరియు మారుతున్నాం క్షేమంగా వెళ్ళి తిరిగి రాగలకు మీరు చేసిన మేలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవ, మరి ఎంతోమంది మరి సురక్షితంగా పోలేని కాలాలు ఇవి. ఎందుకంటే మొన్న బస్సు ప్రయాణం చూసుకొచ్చాం చిన్న టేపుల కాడ. ఇంకా నీ బిడ్డలను మీరు కాపాడి తీసుకొచ్చారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తిరిగి 12 వరకు మేము ప్రార్థనలో గడుపుటకు సాయం చేయండి. పాటలు, దేవపూల ప్రార్థన, మరి అంశాల కొరకు ప్రార్థన, తర్వాత మరి పేపర్లో చీటీలలో మరి ప్రార్థన అంశాలు రాసుకున్న తర్వాత గ్రూప్గా ఇద్దరు కూర్చొని మరి వారి కొరకే ప్రార్థించడం ముగింపు ప్రార్థన. అలాగే ప్రభా పాటల విషయంలో సాయం చేస్తున్నాండి. పాటలు కూడా దేవ మంచిగా ప్లే చేయనట్లుగా కృప అనుగ్రహించండి, జ్ఞానం అనుగ్రహించండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోను. మీ మరణపు స్థాపన పునరుద్ధాన శక్తి నా మీద ఉంచండి. ఈ మందిరం చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచము. పురుగులు, తేలు, పాములు ఏమి రాకుండా అగ్ని ప్రాకారం ఉంచము. దేవ, యేసుక్రీస్తున్నామని వాటిని బంధిస్తూ ఉంటున్నాను. దేవ, నన్ను శిలస్వాటం బలపరిచి మీరే ఘనత పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 256. స్తుతులు నీకు అర్పింతుము, సతతము మా ప్రభువా సన్నుతించదం. 256, 254.
పాట సంఖ్య 575, పాత పుస్తకంలో 564. పరమ తండ్రి కరములే స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములే స్తుతులనర్పింతుము. శ్రీరాములేంటి స్వామిని చూచుచుంటివి. జీవనాత్మను సాగుని సాక్షిగా జీవనాత్మను
గ్యాస్ నీళ్ళు వేడి చేసుకోండి పూర్తిగా కాదు పూర్తిగా లైట్గా పార్ట్ సంఖ్య 598. పాత పుస్తకంలో 587. మొదటి మూడు చరణాలు మాత్రమే పాడుతుంది. 500 ప్రార్థన వినేడు దేవ ప్రార్థించుమని స్వార్థము నెలను దోసి దరిచేతిని ప్రార్థన వినేడు దేవా ప్రార్థించుమని ప్రభువా స్వార్థము నెలను దోసి దరిచేతి మము స్వార్థము నెలను దోసి
నిర్గమాకాండము 32వ అధ్యాయం. ఏడవ వచనం నుండి 10వ వచనం వరకు జరుగుతుంది. 7, 8, 9, 10 వచనాలు అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను తీసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి పోయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రాలేను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచున్నాను, ఇదిగో వారు లోబడునల్లని ప్రజలు. 10వ వచనం, కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండను, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తునని మోషేతో చెప్పాను. చాలు. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాను. దయచేసి మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాద స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు పాటలు పాడట్లో మీరు సహాయపడుతూ వచ్చారు దేవా. మరి గత నెలంతా మమ్మల్ని కాపాడి మరి నెల చివరి వారము చివరి రోజుల్లో దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి తీసుకొచ్చారు. ఈ వారం అంతా కాపాడేందుకు స్తోత్రాలు. అయితే ప్రభా, ఒకటి, ఈ నెలలో మేము ఎక్కడైతే వారాలలో నెలలు మేము పొరపాటుగా తప్పిపోయి ఉన్నట్టు మమ్మల్ని క్షమించండి. అందుకే నెల చివరి రోజుల్లో మమ్మల్ని ఈ విజ్ఞాపన ఉపవాస ప్రార్థన తీసుకొచ్చారు. మాలో ఉంటున్న మలినం, మస్టు, మైల, దుమ్ము, ధూళి కడిగి నూతన పరచు దేవా. చేసిన మా హృదయంలో కలిగినటువంటి శోధనలు, తలంపులు అనేకంగా వచ్చిన వాటిని ఒక్కొక్కసారి త్రోసిపుచ్చక వాటిని హృదయంలో ధ్యానించాం. అవన్నీ దేవునికి విరోధమైనవి కనుక ఈ దినం మేము వాటిని కనిపించి కనపడనటువంటి శోధనలు, దుమ్ము ధూళి మాలోకి వచ్చింది దేవ. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఈ ఒప్పుకోలు ప్రార్థనలో మేము దేవ వాటి సంపూర్ణంగా విడిచిపెట్టుకు సహాయం చేయండి. మమ్మల్ని కడిగి నూతన పరచమని ప్రార్థిస్తాం. వచ్చిన బిడ్డల బట్టి స్తోత్రములు దేవా. మరి కొంత వాక్యం విని వాక్యానుసారంగా మేము అలా ఉంటున్నామో లేదో వాక్యాన్ని కోల్చుకుంటూ ఒప్పుకోలు ప్రార్థనలో మా పాపాన్ని మేము ఒప్పుకొని విడిచిపెట్టి దేవా పరిశుద్ధాత్మతో నింపబడి నుంచి వెళ్ళటకు సహాయం చేయండి. దయతో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఈ మరణ భూస్థాపన పునరుద్ధాన శక్తి నా మీద వచ్చి నన్ను శిరస్సాటం మరుపరిచి మీరే ఘనతామని పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించని వేడుచున్నాను తండ్రి. ఆమేన్. విజ్ఞాపన ఉపవాస ప్రార్థన. కొంతమందికి తెలియదు, అందుకే మళ్ళీ ఏలియానా పేరు ఏలియా. నెలకు ఒకసారి ఇలాగా విజ్ఞాపన ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఫస్ట్ పాటలు ఉంటాయి, ముందు తర్వాత ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు వాక్యం చెప్తాను. ఆ వాక్యానుసారంగా మనం ఉంటున్నామా లేదా అని పరీక్షించుకొని పొరపాటుగా తప్పిపోయిన తప్పులను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడు నూతన పరచబడి మళ్ళా
ఆత్మీయంగా ఎదుగుటకు, తర్వాత దేవుడు మన చెంత ఉంటకు ఆయన ఇష్టపడే సమయం. తర్వాత మరి అంశాల కొరకు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారు. తర్వాత ఒక్కొక్కరు వారి ప్రార్థన అంశాలు చిన్న పేపర్లో వారి అవసరతలు అక్కర్లు రాసిస్తే ఇద్దరిద్దరుగా కూర్చొని ప్రార్థన చేస్తారు. తర్వాత ముగింపు ప్రార్థన. ఇదంతా కలిసి 12కి ముగిస్తారు. చాలా ఉన్నాయని అనుకోవద్దు. సరే, ఇక్కడ తొమ్మిదవ వచనాన్ని అందరం కలిసి చదువు. 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచినాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ఒక్క మాట ధ్యానించుకున్నాం. చాలా సంగతులు ఉన్నాయి, కానీ మరి ఈ యుగం అంతా చెప్పుకున్నా తరిగిపోని మాటలు. అందుకే ఒక్కొక్క పదాన్ని ధ్యానించినట్లయితే మన జీవితానికి అది నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. అదే స్టూడియో ఇక్కడ అది తిరగడం లేదులే, తిరగడం లేదు. బంద్ చేయనికా ఫ్యాన్ కావాలేమో అది ఆడుతుంది, ఆడేసుకోండి. చలి పెడుతుందా? సరే, బంద్ చేయాలా? బంద్ చేస్తే దోమలు వస్తాయి, స్లో పెడతారు. బంద్ చేస్తే దోమలు వస్తాయి. సరే, నేను లోపల స్వెటర్ వేసుకున్నా కాబట్టి నాకు చలి పెట్టలేదు కదా. సరే, నేను అందుకే ముందుగానే జాగ్రత్త పడ్డా. బయటికి తొంగి చూస్తే ఎదురగాలి, అమ్మో, అయినా గొంతు రాబడింది. నాకు పడదు చలిగాలి, దేవుని కృప. అలా వేడి నీళ్ళు తాగితే మళ్ళీ పోతుంది. సరే, ఇక్కడ ఆ ఒక్క మాటను ధ్యానించుకున్నాం. లోబడనొల్లని ప్రజలు. లోబడకపోవడం అంటే ఏమిటి? మాట వినకపోవడం. ఇది మన భాష. మన భాషలో మాట వినకపోవడం. మరి వారు దేవుని పిల్లలు, ఇశ్రాయేలీయులు. దేవుడు చేసిన మేలు చాలా ఉంటున్నాయి. మరి నిర్గమకాండము 1వ అధ్యాయం నుండి చదువుకుంటూ వస్తే వారు 32వ అధ్యాయానికి వచ్చేసరికి వారు పడిన బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని దేవుడు మరి వారిని ఆ యొక్క ఎడారిలో నడిపించుకుంటూ వచ్చాడు. చాలా సరిగినారు, కొరిగినారు, ఇబ్బంది పెట్టినారు దేవుణ్ణి. అయినా ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. తర్వాత మరి వారికి ఆజ్ఞలు, విధులు, కట్టడాలు నేర్పించాడు. నాయకుని మోసని ఏర్పాటు చేసుకొని వారికి ఎలాగ వినిపించాలో, నేర్పించాలో ఆ విషయాలు కూడా మరి రాయబడుతూ వచ్చాయి. పోయిన శనివారం నుండి కొన్ని మాటలు ధ్యానించాం. ఆజ్ఞల గురించి, దేవుని యొక్క మాట ఆగా చెప్పుట, ఆజ్ఞాపించుట. ఇప్పుడు అదే ధోరణిలో ఉంటున్న మరొక మాట ఏమిటంటే లోబడకపోవడము, అనగా దేవుని మాట వినకపోవడం. కొంత లేట్ చేశాడు, కొండ ఎక్కాడు, తడవు చేశాడు. అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది 32వ అధ్యాయం 1వ వచనం. మోసే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లేము, మా ముందు నడుచుటకు దేవతను మా కొరకు చేయము. కొంతసేపు లేట్ చేశాడు. దేవునితో అక్కడ గడిపి రావడం,
మాట్లాడే విషయాల్లో లేటుగా రావడం, వారేమైపోయారు? వెంటనే ఆ మోసే అన్నవాడు వాడు వీడు అంటున్నారు. మీరు ఇంటి వెనక చదువుకోండి, సమయం సరిపోదు. వాడు వీడు అంటున్నారు. ఒక నడిపించే నాయకుల్ని, దాసుని బాగా అర్థం చేసుకోండి. సరే చూద్దాం. ఎందుకంటే 1, 2, 3, 4వ లైన్, 32వ అధ్యాయం 4వ లైన్. ఐగుప్తుని మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు, చూడండి, వాడు వీడు అంటున్నారు. దీన్నే తిరుగుబాటు, లోబడని ప్రజలు, తర్వాత పెద్దలు అనుకోకుండా తిరుగుబాటు చేసే పద్ధతి వారిలో బయలుదేరింది. ఎప్పటి నుండి వచ్చింది ఇది అలవాటు? అలవాటు ఎప్పటి నుంచి వచ్చింది? శనివారం చూస్తూ మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏమని? 39వ అధ్యాయంలో నిర్గమకాండంలో దేవుడు ఆజ్ఞాపించిన పద్ధతులు, కట్టడాలు వాళ్ళు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. ఇది ఎప్పుడు జరిగింది? ఆజ్ఞ అతిక్రమే పాపం తర్వాత వారు మరి మొదటి ఆదాము దేవుడు చెప్పిన మాట వినకపోవడం, ఆజ్ఞ అతిక్రమించారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరాడో, వినకపోయాడు, దీన్నే విరోధ స్వభావం అంటారు. ఆ స్వభావం ఎక్కడి నుండి వచ్చిందంటే పితరుల నుండి వచ్చింది. మూల పురుషుడైన ఆదాము నుండి ఆ తిరుగుబాటు స్వభావం వచ్చింది. అందుకే వాడు వీడు అంటున్నారు. చాలా జాగ్రత్తగా మాట్లాడే విషయంలో కూడా అధికారులతో కానీ, పెద్దలతో కానీ, తల్లిదండ్రులతో కానీ చాలా జాగ్రత్తగా వాక్యానుసారం వాక్యం చెప్తూ ఉంటున్నారు. ఎలా మాట్లాడుతూ ఉన్నాం? మనకి సరిపోని వారు మన హృదయంలో ఉంటారు. హృదయంలో ఉన్నప్పుడు మాటలు బట్టి కనుక్కోవచ్చు. నీకు ఆయన అంటే సరిపోలేదు, అందుకే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంట. ఒక మనిషిని గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు వెంటనే తెలిసిపోతుంది, నీకు ఆ మనిషి అంటే సరిపోదు కాబట్టి అలాగా నెగ్లెక్ట్గా మాట్లాడుతున్నావు అంట. అధికారులు ఉన్నారు. అధికారులు మనకు ఒకసారి సరిపోని మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం ఏమంటాం? తిరిగి అనకూడదు. తిరిగి అంటే ఏమవుతుందంటే లోబడక, తర్వాత తిరుగుబాటు చేయుట, ఉల్లంఘించుట, అధికారులకు లోబడి ఉండకుండా తిరుగుబాటు చేయుట. దేవుడు చెప్పాడు అట్లా తిరుగుబాటు చేయమని. చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 8వ కొరింథీయులకు రాసిన పత్రిక 8 అధికారులకు లోబడి జీవించుతాను. సరే, తర్వాత చూస్తానండి. మరి ఈ తిరుగుబాటు స్వభావం అనగా లోబడని ప్రజలు అనగా దేవుని మాట వినకపోవడం. దేవుని మాటలు వినకపోవడం అంటే దేవుని మీద తిరుగుబాటు చేయుట. లైన్గా వద్దాం, అక్కడి నుంచి వద్దాం లేండి. నిర్గమాకాండము 34వ అధ్యాయం.
33 కూడా చదువుదాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము. 33వ అధ్యాయం 5వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనొల్లని ప్రజలు. ఇక్కడ రాయబడుతుంది, మీరు లోబడనొల్లని ప్రజలు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 9వ వచనం. ప్రభువా, నా మీద నీ కటాక్షం కలిగేలా నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలేను. వీరు లోబడలోని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మల్ని నీ స్వాస్థముగా చేసుకొనుమనెను. ఇక్కడ మోసే వారి పాపము, వారు తిరుగుబాటు చేసినారు అని అనడం లేదు. వారితో కలుపుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మా దోషము మా పాపము క్షమించమంటున్నాడు. మా దోషము మా పాపాన్ని క్షమించమంటున్నాడు. అలాగనే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. సిగ్గునొందిన వారమై సాగిలపడదు రండి, మనము కనబడకుండా అవమానములను మరుగు చేయునుగా. మన దేవుడైన యెహోవా మాట వినక మనము మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారు. విరోధముగా పాపము చేయుట. ఒక అధికారికి తిరిగి ఎదురు మాట్లాడుట. నేను వర్షంలో ఎదిగాను, అందుకే మొత్తం తలుపు చేసి అట్లా వాతావరణం ఏం చేసిందంటే అనుకోకుండా నాకు అక్కడ వరదలు ఎక్కువైపోయి రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అందుకే డ్యూట్ లేదు, మంచి ఛాన్స్ అని ఇక కరెంటు పని ఉంటే ఆ స్తంభాల కొరకు జెరికిన్ వేసుకొని స్కూటర్ తీసుకొని డిక్లో పేపర్లు పెట్టుకొని మొత్తం తిరిగిన. దాదాపు 2:30 వరకు తిరిగిన. 10:30కు బయలుదేరిన, 3 వరకు తిరిగి వచ్చిన. అక్కడ ఈ దగ్గరికి పోతే పైకి పోవాలి, మళ్ళా అధికారి ఆయనకు దగ్గరికి పోయాడు. నమస్తే సార్ అని. సరే ఆయన ఏం చెప్తారో మౌనంగా ఉన్నాడు. తర్వాత అక్కడ నుండి విజయ్ కుమార్ దగ్గరికి పోవాలి. అక్కడికి పోతే ఆయన ఒక చీట్ రాసిచ్చి, నువ్వు డీడీ కట్టుకోండి, ఇక్కడికి వచ్చినావు డీడీ కట్టేది కదా, డిమాండ్ నోటీస్ ఇచ్చినాం కదా. సరే దేని మీద కట్టాలి సార్? బ్యాంక్కి పరిగెత్తే ఎస్బీఐ, వర్షానికే ఎస్బీఐలో డీడీ తీసా. 59,450 రూపాయలు డీడీ తీసి అక్కడ తీసుకొచ్చి మళ్ళా ఏఏ ఆఫీస్ కాడికి వచ్చిన కేవీఆర్ గారు వర్షం మీద తిరుగుతా ఉన్నా. మరి వాళ్ళ అధికారి ఉండి ఏఈ నా దగ్గరికి నేను తీసుకొచ్చావా, ఇది అకౌంట్ సెక్షన్లో తీసుకుపోవాలి. అక్కడ వాళ్ళు ఉన్నారు, పీవన్లు వాళ్ళందరూ పంపించాలి కదా. సరే మన పని కదా అని చెప్పి నేనేం ఎదురు తిరగాల, వాళ్ళనే తిప్పుతూ ఉంటున్నాను. మళ్ళీ పైకి పోయిన తర్వాత డీడీ ఆయన చూసి, డబ్బులు ఇక్కడే కట్టవచ్చు కదా, ఏమండి డబ్బులు ఇక్కడే కట్టవచ్చు కదా, నిన్న బ్యాంకుకి పోయి మళ్ళీ ఈ డీడీ తీసుకొచ్చి మళ్ళీ ఆ అకౌంట్లో వేయాలా అంటే, ఏ సార్ చెప్తున్నారు సార్ అంటే, ఆయన అయితే చెప్పిండా అని చెప్పి మళ్ళా ఆ డీడీ తెచ్చి ఆయనకి ఇస్తే మళ్ళీ ఓచర్ రాసి, ఇది మళ్ళా కమిషనర్ కాడికి పోయి మళ్ళా డిఈ కాడికి పోయి మళ్ళీ ఏఈ కాడికి పోయి చుట్టూ వచ్చాక 10 రోజులు పడుతుంది. నేను ఒక మాట చెప్తాను, వింటావా అని ఆఫీస్ చెప్తా. వింటలేదు సార్. ఓచర్ రాసి నువ్వే ఈ డీడీ తీసుకుపోయి మళ్ళీ అదే బ్యాంకులో ఏం చేస్తావు, అకౌంట్లో వేయమని చెప్పు. తీసుకుపోయినా అక్కడ తెలిసిన బ్రదర్ ఉన్నాడు, దేవుడు చూపించడానికి. అక్కడ ఒక బ్రదర్ ఉంటే ఆ బ్యాంకులో పోతే నేను తీసింది ఒక బ్యాంకులో మెయిన్ బ్రాంచ్లో తీసినాను. మెయిన్ బ్రాంచ్లో తీస్తే అది వెంటనే మళ్ళీ ఏనికి రాలే. ఇక్కడ కరెంట్ ఆఫీసులో అది
గోశాల అక్కడ ఉంది, దాని పక్కన అబుజా పైన ఉన్నది, అక్కడ బ్యాంక్ ఉంది, అక్కడికి పోయింది. అక్కడ పోతే అకౌంట్లో పోయింది. ఆ చీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏ ఆఫీస్కి వచ్చి ఇదెల్లా ఎందుకు చెప్తున్నానంటే, పోయిన ప్రతి అధికారి దగ్గరికి నమస్తే సార్ అంటున్నాను గట్టిగా, కావలసినే ఎందుకు అంటే అందరూ తిరిగి చూస్తూ ఉండాలి. విలువ ముసలోడు వచ్చి గట్టిగా అన్నాడు. అంటే నేర్చుకుందాం. ఎప్పుడైనా చూడండి, చాటున తర్వాత ఆఫీసులో వినపడితే భయంగా ఉండదు. వాళ్ళు ఏదో మామూలుగా మాట్లాడుకుంటారు. మనం అనుకుంటాం వీళ్ళేదో పెద్దగా మాట్లాడుకుంటున్నారని. ఏం మాట్లాడుకో మామూలుగానే మాట్లాడుకుంటారు. వాళ్ళ మధ్యలో నేనేం చేశాను తెలుసా, 10:30కే గుంపుగా వచ్చినారు ఆఫీసులో. ఏది నమస్తే సార్ అని అక్కడ మీతో రోజు చూసినారు. నీది కదా అదేదా చేసి పెట్టాడు. ఎట్లా అంటే ఇప్పుడు అధికారులకు ఒక నమస్కారం, ఇప్పుడు బాగా ఎట్లా అంటే ఒక నమస్కారం చెప్పామనుకోండి, వాళ్ళు చాలా పొంగిపోతారు, పనులు చేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే, అధికారులకు వాళ్ళను దేవుడే పెట్టారంట. వాళ్ళను ఉన్న అధికారాలు దేవుడి నుండే వచ్చేటివంట. చూద్దాం, అదే చూస్తారా చూడండి. అది పద్మూడవ అధ్యాయం, అట్లా లైన్కి వచ్చి ఇప్పుడు దొరికింది. 13వ అధ్యాయం, రోమాపత్రిక 13వ అధ్యాయం, మొదటి వచనం. ప్రతి వాడును తీయండి, యవనస్తులందరూ తీయండి, పెద్దవాళ్ళు అందరూ తీయండి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలేడు, ఏదైనాగా దేవుని వల్ల కలిగేది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వల్ల నియమిబడిన ఉన్నవి కాబట్టి అధికారం ఎదిరించువాడు దేవుని నియమములు ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకూరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందు. చాలు. ఇక్కడ చూడండి, దేవుని పరిచారకులంట. ఎన్నిసార్లు మన పనులు కాకుంటే మిమ్మల్ని ఎవడు పెట్టింది కదా. కొంతమంది కొట్లాడుతూ ఉంటారు, నువ్వు ఒక అధికారివా, నువ్వు ఒక ఆఫీసరువా, కీడు తెచ్చుకుంటారు. కింద రాబడి ఇప్పుడే చదివినా, ఒకవేళ కీడు చేయ వారి మీద ఆకరణ పుట్టించుతాయి, అప్పుడు వారి చేత మెప్పు పొందు. నువ్వు చెడ్డది చేసినట్లా భయపడుము, వారు ఊరుగయ్యే ఖడ్గం ధరింపరు. అధికారులకు లోపడుట. చదువుకుంటే మరి ప్రాంతంలో పిల్లలు, దేవుని యొక్క పిల్లలు తమ లెక్చరర్లకు లోబడిండుట, అధికారులు ప్రిన్సిపల్ అధికారి లోబడిండుట. ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు భయపడాలా? వారిని ఉన్న అధికారము దేవుని వల్ల నింపబడి ఉన్నవి కాబట్టి అధికారం ఎదిరించువాడు దేవుని నియమములు ఎదిరించుచున్నాడు. జాగ్రత్త. విరోధంగా మాట్లాడితే, ఒక అధికారితో విరోధంగా మాట్లాడితే, ఎవరితో విరోధంగా మాట్లాడినట్టు? దేవునితో. నేను వాళ్ళని పెట్టా, దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళని పెట్టాను నీ మీద అధికారిగా. ఇప్పుడు చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. చాలా మంది ప్రార్థనలు ఏం చేస్తున్నారు తెలుసా? మాకు ఈ ప్రభుత్వం వద్దు ప్రభువా, మాకు మంచి ప్రభుత్వం కావాలి. మీరేమన్నా అనుకో, నేను అస్సలు చేయను, నేను ఆ ప్రభుత్వం గురించే మాట్లాడు, చేయను కూడా చేయను. ఎందుకంటే నాకు వాక్యం తెలిసిపోయింది కాబట్టి నేను సరిగా చేయను. ఎట్లా అంటే, వారి వ్యక్తిని దేవుడే. ప్రస్తుతము క్రైస్తవులు పీడిస్తున్న పార్టీ పేరు చెప్పాలి, కేంద్రం, రాష్ట్రం అంతా విగ్రహాల దగ్గర. ఎవరు పెట్టారు వాళ్ళను? దేవుడు పెట్టాడు. వాళ్ళు పెట్టి దేవుడే. మనకు వాళ్ళంటే హృదయంలో సరిపోకపోవచ్చు కదా.
కేంద్ర మంత్రులు ఆయా పేర్లు చెప్పు కనుక బయటకు వస్తాయి. వాళ్ళంటే మనకు సరిపోదు కదా. ఏమంటాం వాళ్ళని ఏమంటాం? మనస్ఫూర్తిగా చెప్పాడు అనుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని అంటే మంచిదే, దేవునికి విరోధంగా మాట్లాడుకున్నట్లు అదే అధికారిని వాడు వీడు ఎంత అన్యామనుకో, ఏమన్నట్లు దేవుని యొక్క అధికారికి నువ్వు ఎదురు తిరుగుతావు. నేను వాళ్ళని పెట్టాను, ఎవరికి ఎదురు తిరిగినట్లు? దేవునికి ఎదురిచ్చి మాట్లాడాను. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు మందిలో ఉన్నప్పుడు మనకు సరిపోకపోవచ్చు, కానీ దేవుడు పెట్టాడు. దాన్ని ఏమంటారు? కూటమి ప్రభుత్వం కొంతమంది సరిపోదు, ఆయన ఏం చేయాలా? దేవుడు పెట్టాడు. వారిని మర్యాదపూర్వకంగా గారు, ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నువ్వు ఎంత ప్రేమగా ఎంత గౌరవంగా అంటావో దేవుడిని అంత గౌరవించినట్లు. ఇవన్నీ చాలా చెప్పుకోవడానికి ఒక్కోసారి అనుకుంటాం, అబ్బా నిజంగా దేవుణ్ణి గౌరవించి మాట్లాడకపోతే దాని అర్థం అదే. ఒక అధికారి నువ్వు గౌరవించి మాట్లాడకపోతే ఎవరిని అగౌరవంగా మాట్లాడుతున్నట్లు? దేవుణ్ణి. ఇప్పుడు మన పని కాలే, ఒక సంతకాన్ని పోయడం మన పని కాలే, ఎట్లా ఉంటాం మనం ఆ ఆఫీసుల మీద ఎట్లా ఉంటాం? అబ్బా ఎన్ని పూతులు తెచ్చింటాం కాదు, లోపల చెండ పూతులు కాదు, మామూలుగానే వీనికి ఎవడు ఉద్యోగం ఇచ్చింది ఎన్నో అనుకుంటాం, మామూలుగానే అవి కూడా విరోధం మాట్లాడి కదా. ఇట్లా తెలియక ఈ నెలలో నేను మోకరించినప్పుడు ఆ వానలో వర్షంలో తిరిగేటప్పుడే ఈ వాక్యం ధ్యానించాను. నీకు కొంతమందికి అర్థం కాదు ఇదేంది అని. నేను ప్రతి ఆఫీసర్ టీ దగ్గర పోయినప్పుడు నా వచ్చే సార్ వద్దని రాకు, సర్లే సార్ పైకి పో కిందికో, పైకి పో కిందికో, ఓడ్చుకుంటున్నాను, సహించుకుంటున్నా. ఎందుకంటే వాక్యం తయారైతుంది నాకు లేదు, వాక్యం తయారైతుంది నిన్నట్టుండే ఆన్లైన్ పెట్టు. ఇంటికి వచ్చి మోకరిస్తే నేను తిరిగేటివన్నీ ఎర్రలు తిరుగుతా మోకరించాను. ఈ మాటలు గుర్తు చేశాడు నిర్మాకాండ. లోబడని ప్రజలు నిజంగా ధ్యానిస్తున్నప్పుడు చూడండి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడుట, తర్వాత మరి చదువుకుంటున్న పిల్లలు లెక్చరర్లకు, ప్రిన్సిపాల్లకు, అధికారులకు ఎవరైనా సరే లోబడి ఉంటుంది. వారి గురించి చెడ్డ సమాచారం చెప్పకుండా, వారి గురించి చెడ్డగా మాట్లాడుకోకుండా, వారి గురించి హృదయంలో చెడ్డగా అనకుండా, వారి ఎంతో మర్యాదగా పేరుతో ఏదో ఒక రాయబడుతూ వచ్చింది. ఏమని? 4వ వచనం, 11వ అధ్యాయం 4వ వచనం, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకూడదువా? మేలు చేయడం అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. ఆ అధికారి మనకు, అధికారి చెడ్డోడైనా లంచగొండైనా ఎవరైనా సరే దేవుడు నియమించుకున్నాడు. మనం ఏం చేయాలా? మేలు చేయాల. అప్పుడు దేవునికి ఇష్టం కదా. మనకు నచ్చని అధికారులు ఎంతమంది ఉన్నారు కదా, మనకు నచ్చని మంత్రులు ఉన్నారు, మనకు నచ్చని పై అధికారులు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినము ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, దేవా తెలియక నా పై అధికారులను నేను నా హృదయంలో నా నోటి ద్వారా ఎన్నో విధాలుగా నేను ఇతరులతో పంపుతూ వచ్చాను. లేదా ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం చేస్తే వాడా కదా, మన పార్టీ వేరే కాబట్టి ఏమంటాం, ఎదురు పార్టీ అండి వాడు వీడు అంట కదా అనొచ్చా? నేర్చుకుందాం, ఈ దినము నేర్చుకుందాం. ప్రభువా నా పాపాన్ని క్షమించయ్యా, నా పితరులు లోబడే ప్రజలు నాయకుని నడిపించేవాడిని వాడు వీడు అంటున్నాడు. ఎంత ఘోరం! ఒక పై అధికారుని వాడు వీడు అనడం పాపం. వారు లోబడే ప్రజలు, వారి తరపున మా పాపము మా దోషము క్షమించు అంటున్నాడు. ఎవరు? మోషే.
దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. తొమ్మిదవ అధ్యాయం 5వ వచనం, 6వ వచనాన్ని చదువుతాం. 5, 6. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకు మా పితరులకును యూదుల దేశులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞను నీ విధులను అనుసరించడం మాని పాపులమును దుష్టులమైన చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినవా కదా. ఎన్నిసార్లు అధికారులకు తిరుగుబాటు చేశాం, తల్లిదండ్రులకు తిరుగుబాటు కదా. తల్లిదండ్రులకు పిల్లలు తిరుగుబాటు చేయకూడదు, నేర్చుకున్నాం. పిల్లలు ఒకవేళ తెలియకపోయింటే ఏం చేయాల? ఈరోజు నా తండ్రి నన్ను క్షమించు, నా తల్లిని తండ్రిని వారు చెప్పిన మాటకు లోబడతాను, వారు చెప్పిన మాట వింటాను కదా. ఒక ఆయన విన్నాడు, ఆయన మన రక్షకుడు. ఎట్లా అంటే చిన్న వయసే 13 సంవత్సరాలు. ఎవరు వింటారా? 13 సంవత్సరాలు. నాన్న ఎక్కడున్నారు అంటే నేను ఆడుకుంటున్నాను అనుకో, రాను పోయివాడు చెలవు ఉంది అనుకో, ఆడుకుంటు రాను అంటారు కదా. 13 ఏళ్ళ అబ్బాయి యేసుతో. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం పైన 50 నుంచి చదువు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి సంగతులన్నిటినీ తన హృదయములో భద్రం చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈ వర్ధిల్లుట అనే మాట యవనస్తులారా, వర్ధిల్లాలన్నా అనగా అభివృద్ధి చెందాలన్నా, నీకు జ్ఞానం కావాలన్నా, దేవుని దయ కావాలన్నా, మనుషుల దయ కావాలన్నా, నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలా? పని రాబట్టి వచ్చింది, ఆవిడ వచ్చిండో ఆయన అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండారు. ఎన్నెన్ని ఉన్నాయో వేసుకో, పైకి రండి, పైన రండి. 41 వచ్చిన పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేడు వెలుచుండేవారు. ఆయన 12 ఏళ్ళ వాడు ఉన్నప్పుడు సార్ ఎన్నెన్ని ఉన్నాయమ్మా? 12 ఏళ్ళు ఆయన తల్లిదండ్రులు లోబడి తండ్రితో వడ్రాయి పని చేస్తూ లోబడి అక్కడ ఉన్నాడు నజరేతులో ఎన్నిక లేని ఊర్లో చిన్న గుడిసె. ఈ విధంగా తండ్రితో కలిసి కష్టం చేస్తూ తల్లిదండ్రులకు లోబడి జీవించడం ద్వారా ఏం దొరుకుతుంది? జ్ఞానము, వయస్సు, దేవుని దయ, మనుషుల దయ నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అయితే ఒకటి మాత్రం చేయాలి, ఏమిటి? అధికారులకు, తల్లిదండ్రులకు, లెక్చరర్లకు, ప్రిన్సిపాల్, భూమి మీద నీ పై అధికారి ఎవరైతే ఉంటున్నారో ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర మంత్రులు, అందరికీ మేలు కలిగిన మాటలు గౌరవించి మాట్లాడుతారు. మనకు బాగలేకపోవచ్చు, మనకు నచ్చకపోవచ్చు, అయినా ఇలా దేవుడు పెట్టాడు. ఆ పెట్టిన అధికారి నేను తిరిగి మాట్లాడితే నా దేవుడికి ఎదిరించి మాట్లాడాను. చాలా జాగ్రత్తగా ఇది నేర్చుకున్నాం. తెలియదు కాబట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాం. నా తండ్రి వారందరినీ నువ్వే పెట్టావు, కానీ నేను ఎన్నో నా హృదయంలో నోటి ద్వారా నచ్చకపోయి నేను అడిగిన పని చేయకపోవడం ద్వారా వాళ్ళని తిట్టాను. ఇతరులతో వారితో మాట్లాడుతూ వారి గురించి ఏవేవో చెడగా మాట్లాడుతూ వచ్చాను. ఇలాగా శటసాక్ష్యం పలుకుతూ వచ్చాను. నా దయతో నన్ను క్షమించండి అని ఏం చేయాలి? ఒప్పుకోలు ప్రార్థనలో ఒప్పుకోవాలా. ఇంకొక వచనం చూద్దాం. 2వ దేశకాండము
8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం, పేజీ నంబర్ 152. మరి నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నట్టు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడు యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొను. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడైనా ఎరగని మన్నాతో నిన్ను పోషించను తెలుసుకోటకై. అందుకే ఇక్కడ ఏదంట 3వ వచనములో యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతాడని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి. వీడు అనగానే అనగలరా అంటారు కదా మన భాషలో. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు అంత 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు. ఆజరి అన్నారు కదా, అంత భయం వయసు వాళ్ళ. నేను చెప్తే ఎవరా అంటే అనుకుతారా? అనగరు, అనగానే అనగారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వరం? మూల పరుసు నుంచి వచ్చింది. అందుకే మూల పరుసు నుంచి మొదటి ఆదాము నుండి వచ్చిన ఈ తతంగం అంతా పోవాలని చెప్పే, ఈ తిరుగుబాటు శుభం పోవాలని చెప్పే కడపడి ఆదాం ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చి 12 ఏళ్ల ఏట తల్లిదండ్రులకు లోబడి జీవించడం ద్వారా వర్ధిల్లుట. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత లోబడి జీవించే విధానం, అది యేసుక్రీస్తును అంగీకరించిన వారు, నమ్మి బాప్తిసం పొందిన వారు, వీరు యేసుక్రీస్తు అడుగుజాడలో నడుచుకుంటూ యేసుక్రీస్తు అధికారులకు లోబడ్డాడు, తల్లిదండ్రులకు లోబడ్డాడు, తల్లిదండ్రులను గౌరవించాడు. ఇవన్నీ యేసుక్రీస్తు ద్వారా వచ్చిన మరి శ్రేష్టమైన పరిశుద్ధమైన మాటలు. అప్పటి నుండి దేవుని పిల్లలుగా చేయబడే వారందరూ మరి దేవుని మాట వినుట, లోబడి జీవించుతాం. ఈ మధ్య కాలంలో ఈ నెలలో మనం నమ్ముకున్నా, విశ్వాసంగా ఉన్నా, ఏదో ఒక మూలన మనము కొంత ఓడిపోయింటాం. పొరపాటుగా అధికారులకు లోబడి ఉండకపోవడం. ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ప్రభా, ఈ నెలలో నిజంగా పలాంచాట తిరుగుబాటు చేస్తే నా పై అధికారులకు నేను నా హృదయంలో తిట్టుకుంటుంది కదా, అది కూడా తప్పే. ఎవరికి తెలియకుండా హృదయంలో మామూలుగా అంటాం, ఇట్లా మామూలుగా అంటాం, ఎవరికి తెలుసు కదా లోపల. అబ్బో, ఇది ఆడ పోయి సత్యం అవుతుంది, ఆడబడితే సత్యం అవుతుందని తిట్టుకుంటాం కదా, అనుకోకూడదు. నేర్చుకుందాం, ఈరోజు నేర్చుకున్నాం. దేవా, తెలిసో చేయలేక నేను అన్నాను, తెలిసే అన్నాను ప్రభా, ఒప్పుకున్నాను, తెలిసే అన్నాను, దయతో నన్ను క్షమించండి. నా పాపము, మా పితరుల పాపము, మా పితరుల దోషము, ఇది నా ఒప్పుకుంటున్నాను. దయతో నన్ను క్షమించండి. నా పాపము, నా పిల్లల పాపము, నా పితరుల పాపము, దేవా మా పాపాలు క్షమించండి, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. అణిగి మణిగి ఉండుట నిజంగా ఒక ఐగుప్తురాలు దేవుని ఎరగని బిడ్డ, దేవుని ఎరగలే. ఒక ఐగుప్తురాలు అణిగి మణిగి ఉన్నారు. ఆగరు. చూద్దాం 16వ అధ్యాయం, ఆదికాండం 16వ అధ్యాయం, ఆదికాండం 16వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు శారై, నా ముసురు నీకు తగులును, నేనే నా దాసుని కోగిటానికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతే తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానైతే నాకును నీకును ఎక్కువ న్యాయం తెచ్చుగా. కానీ అబ్రాహాముతోనే. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారై దాన్ని శ్రమ పెట్టినందున ఆమె ఎదురు నుండి అది పారిపోగా. శారై ఎదురు నుండి ఎవరు పారిపోతున్నారు? హాగర్. 7వ వచనంలో, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని దేవుడు అడుగుతున్నాడు, ఎవరిని? హాగర్ను. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చిందివి, ఎక్కడికి వెళుచున్నామని
అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానం నిత్యంగా విస్తరింపజేస్తున్నాను, లెక్కింపలేనంత విస్తారం అని దానితో చెప్పాను. ఏం చేసింది? ఎవరిమా? ఒక ఐగుప్తురాలు. పైన రాయబడుతూ వచ్చింది మొదటి వచనం, 16వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాం భార్య అయిన శారై అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్తురాలైన దాసుడు. ఎవరిమా? ఐగుప్తురాలు. చూడండి, ఐగుప్తురాలు. అటువంటి ఆమె దాసికి వచ్చింది. ఆమె దేవుని మాటకు విని, దేవుని మాట విని ఏమంటున్నాడు? ఆమె కూడా అంటుంది, నా యజమానురాలు నుండి పారిపోతున్నా అంటే, ఇదిగో నేను చెప్తున్నా కదా, మీ యజమానురాలు దగ్గరికి పోయి నీ యజమానురాలు లోబడి ఉండు, అణిగి ఉండు. చూడండి ఎంత ఆమె ఆగరు అణిగి ఉండుట. ఎన్నో కష్టాలు, ఎంతో అవన్నీ ధ్యానిస్తే ఆమె భరించలేని బాధలు పడింది. ఇస్సాకు పుట్టేంత వరకు దాదాపు 13-14 సంవత్సరాలు ఆమె కింద నోరెత్తకుండా అణిగింది. ఎవరో ఉంటారా? ఒక ఐగుప్తురాలు యెహోవా మాట విని యజమానుడు నీ పై అధికారికి లోబడి అణిగి ఉంటా ఎంతో క్షేమం. అందుకే ఆమె ఆశీర్వదింపబడింది. తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు. సరే, 21వ అధ్యాయం రాయండి. ఆమె అణిగి ఉండడం ద్వారా ఎంత ఆశీర్వాదం పొందింది చూడండి. ఇక్కడ 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయం 20వ వచనం. దేవుడు వచ్చిన వాని తోడెండెను, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురమని విలుకాడాయను. అతడు పారోను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసిన. మీరు ఈ 21వ అధ్యాయం 16వ అధ్యాయంలో హాగరు యొక్క జీవితం, ఇస్మాయిల్ యొక్క అభివృద్ధి, ఇస్మాయిల్ కూడా దేవుడు తీర్చిన మరి ఆ కార్యము, తర్వాత హాగరు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇస్మాయిల్ తీర్చిన మాటలన్నీ అక్కడ రాయబడుతూ వచ్చింది. ఇది కేవలం ఎలా జరిగింది? తన యజమానురాలికి అణిగి లోబడి ఉండడం ద్వారా ఇస్మాయిల్ దీవించబడుతూ వచ్చాడు. వారి స్థితిగతులు చూడలే, యజమానురాలకు లోబడి ఉండుట. హాగరు యొక్క లోబడిన జీవితం 13-14 సంవత్సరాలు ఇస్సాకు పుట్టేంత వరకు లోబడి ఎన్ని మాటలని కదా. ఆమెకు పిల్లలు లేదు, ఈమెకేమో దాసాలకి పిల్లలు కొడుకు పుట్టారు. అబ్బా, ఎట్లా ఉంటుందంటే అలా ఉంటుంది ఆ గుణగడ. 13 సంవత్సరం అణిగి మణిగి ఉండడం ద్వారా ఇస్మాయిల్ కూడా దీవించబడుతూ వచ్చాడు. అందుకే యేసు జ్ఞానమందును, వయసు అందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని పిల్లలారా, ఏమన్నస్తున్నారా? వర్ధిల్లాలంటే, జ్ఞానం కావాలంటే, దేవుని దయ కావాలంటే, మనుషుల దయ కావాలంటే ఏం చేయాలా? తల్లిదండ్రులకు లోబడి యేసు ఉన్నాడు. 12 సంవత్సరాల నుండి తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. పిల్లలు కానీ, యవనస్తులు, పెద్దలు కానీ కదా. కొంతమంది చాలా ఉన్నాయి. తల్లిదండ్రులకు బిడ్డలు లోబడరు, తర్వాత అత్తలకు కోడలు లోబడరు. ఏం చేయాలా? ఈరోజు వాక్యం దేవుడు చెప్తా ఉన్నా, ఓడ్చుకోవాలి. దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఓడ్చుకోవాలా, సహించుకోవాలి. లేకపోతే దీవెన ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఇంకొక ఆయన చూద్దాం. సమూయేలు కూడా, మొదటి సమూయేలు గ్రంథము పేజీ నంబరు 225. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. సమూయేలు వర్ధిల్లుట.
పాపం కదా, ఎవరో విడిచిపెడతారా? ఏం చేసింది ఆమె? తల్లి దేవుని ఇంట్లో శిలోకలో వదిలిపెట్టిపోయింది. దేవుని సేవ కొరకై చిన్ననాడి ప్రతి సంవత్సరం అంగి కుట్టుకుని వచ్చాలి కదా. ఒకరోజు ఏం జరిగిందంటే సమయంలో దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనం, బాలుడైన సమూయేలు ఏలితో యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. ఆ దినంలో యెహోవా ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం తరచుగా తటస్థించలేదు. సరే, ఇక్కడ ఈ విషయం చాలా మందికి తెలుసు. ఏమిటి? సమూయేలు పడుకున్నాడు, దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. 3వ వచనంలో, దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పడుకుని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితే కదా నేను వచ్చినా నేను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలి దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచిది గనుక వచ్చితున్నాను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనమన్నాడు. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండాను. యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చినగా. ఏలి యెహోవా బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచినలా యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలు తనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. ఎందుకు చదివాడు ఇదల్లా అంటే, బాలుడైన సమూయేలు చిన్న వయసులో ఒక మన దృష్టి ఉంటే ఎవరికి? అక్కడున్న ఏలికి. 3:2 వచనం, ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున. సరే, కలగప్పుడు రాత్రి అయితే అంత పెద్ద ఆయన దగ్గర చిన్న బాలుడు పరిచయం చేస్తూ ఉంటున్నాడు. చూడండి, అంత ఆ చిన్న బాలుడు అనుకుంటున్న ఓర్పు, సహనం. అన్నిసార్లు మరి నన్ను పిలిచావు అని పోయినప్పుడు చాలా ఓర్పుగా చిత్తమండి అంటున్నాడు. చూడాడా ఎంత బాగా వలుపుతూ ఉంటున్నాడు. చిత్తమండి, నువ్వు నన్ను పిలిచావు కదా అంటున్నాడు. అట్లా 2-3 సార్లు పోయినప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏ మాత్రము ఆ దైవజనుడి మీద కోపం కానీ, ఆగ్రహం కానీ, తిరుగుబాటు కానీ. మనమైతేనా ఈ ముసలి కలగనప్పుడు ఏగనప్పుడు నాకు తెచ్చి మా అమ్మేడ పెట్టింది, మన భాషలో నేను చెప్తాను, ఏది పెట్టింది, నీళ్లు కనుక్కోలేడు, కట్ట కనుక్కోలేడు. పొద్దునైతే నేను కళ్ళు కనపడేది, ఇప్పుడు కళ్ళు కనపరావు. ఈడ చేయలేకపోతున్నా, మా అమ్మ బాగా మొక్కునేది, నేను పుడితే దేవుని ఇట్లా పెడతా అని ఏం ప్రార్థన చేసిందో కదా. అమ్మా, ఇప్పటికే ఎన్ని మాట్లాడినాడు కదా అనుకునేవా కదా. సమయాలు అన్నాడా? బా, సమయాలు అనుకునే కథలు నీళ్ళు వస్తాయి. అస్సలు చేత కదా. అంత చిన్న రోజులు ఎవరైనా ఉంటారా? అస్సలు ఉండలేరు. నేనైతే ఊరు పోయినా రాత్రికే మళ్ళీ ఇంటికి ఓమ్మా మా అమ్మ చిన్నప్పుడు అప్పుడే ఎక్కడున్నా అప్పుడు ఫోన్లు లేవు, అంత ప్రీతి ఊరి మీద. కానీ ఏ ఊళ్ళో కూడా హాస్టల్లో ఉన్నారు. ఏదో కొన్ని వారాలు ఉన్నా కానీ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను చదువున ఆ ఊళ్ళో నేను ఉండాలని ఎప్పుడు మా అమ్మ అని. అట్లాగా చూడండి, అక్కడ ఆ చిన్న బాలుడు ఎవరికే కానీ అక్కడున్న పెద్ద ఆయనకు ఎదురు తిరగకుండా దైవజనునికి చిత్తమండి, ఎంత రెస్పెక్ట్గా, ఎంత మర్యాదగా ఆ బాలుడు మాట్లాడాలి. ఎవరైనా ఉన్నారా ఇప్పుడు? అధికారులను వాడు వీడు కదా. నేర్చుకుందాం ఈ దినం, ఈ నెలలో మనం ఎక్కడైతే మన అధికారులను వాడు వీడని మాట్లాడినామో ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఇక్కడ నుంచి అక్కడ మాట్లాడకుండా ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఆయన పెట్టిన అధికారులు కనుక వారెవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, మనకు సరిపోకుండా
ధిక్కరించి మాట్లాడితే నా దేవుడికి ధిక్కరించి మాట్లాడినట్టు నేర్చుకున్నాం. అప్పుడే ఓడదిల్లా చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, మనం దీవిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, మనసు దయ ఇస్తాడు, దేవుని దయ ఇస్తాడు, మనలో ఉజ్జీవింపజేస్తాడు. చాలా మంది తెలియదు, ఇవన్నీ తెలియక ఏం చేస్తారంటే లోపడదు. ఒకటే